సో ఇవాళ తీన్మార్ మల్లన్న కూడా బీసీ ఉద్యమాన్ని బలపరిచి బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. సో ఈ సందర్భంలో చాలా మంది కూడా ఏం చేస్తా ఉన్నారు, ఎక్కడ వీళ్ళందరూ కూడా మన పైన పెత్తనం చెలాయిస్తారో, బీసీలు ఎక్కడ అధికారాన్ని శాశ్వసిస్తారో, ఎక్కడ అసెంబ్లీలోకి వస్తారో, బీసీ ప్రజలు ఎక్కడ చైతన్యవంతం అవుతారో అని చెప్పి కొంతమంది అందరు కూడా భయపడతా ఉన్నారు. సో భయపడి ఈ బ్యాచ్ అందరిని కూడా రెడీ చేసుకొని వాళ్ళందరికీ కూడా కొన్ని డబ్బులు ఇచ్చి తీన్మార్ మల్లన్న పైన అనగదొక్కేటటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో నేను ఇవాళ బీసీ ప్రజలందరికీ కూడా ఒకటే చెప్పదలుచుకున్నా, మీరందరూ కూడా ఎప్పుడైతే మీరంతా చైతన్యవంతం అవుతారో, ఎప్పుడైతే మనం అందరం కూడా తీన్మార్ మల్లన్న ఇవాళ ముందుకు వచ్చిండు, సో ఒక వ్యక్తి వచ్చినప్పుడు ఆయనకు మనం సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేస్తేనే ఖచ్చితంగా మనకంటూ మనకు రావాల్సినటువంటి వాటా, మనకు కావాల్సినటువంటి హక్కులు అన్ని కూడా మనకు వస్తాయి. సో మరి వాటి గురించి ఇన్ని రోజులు మనల్ని ఎవ్వరు కూడా చైతన్యవంతం చేయలేరు, ఎవ్వరు కూడా మనకు చెప్పలేదు. వాంది వాడు చూసుకున్నాడు, వాంది వాడు తిన్నాడు, వాని కుటుంబాన్ని వాడు చూసుకున్నాడు తప్ప మన బీసీ ప్రజల గురించి ఎవడు కూడా ఆలోచన చేయలేదు, ఎక్కడ కూడా మాట్లాడలేదు. తీన్మార్ మల్లన్న కంటే ముందు కూడా కొంతమంది మాట్లాడారు, కొంతమంది చేస్తున్నారు ఉద్యమం ఇప్పటికి కూడా. సో వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. కానీ కొంతమంది మన పార్టీలో ఉండి బీసీ ద్రోహులు బీసీలుగా ఉండి కూడా మనల్ని ఎక్కడా చైతన్యవంతం చేయలేదు, బీసీ ప్రజల గురించి ఏమాత్రం ఆలోచన చేయలేదు, బీసీ బిడ్డల గురించి ఎక్కడా కూడా ప్రశ్నించలేదు. సో ఇవన్నీ మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం, అన్ని కూడా మాట్లాడతా వివరించే ప్రయత్నం కూడా మీకు చేస్తా.